మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైనటువంటి స్నేహితులారా, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చాలా పొరపాట్లు చేస్తున్నాం. ఈరోజు మన ప్రార్థనకు సమాధానం రాకపోవడం గల కారణం, ఎంతగా ప్రార్థించినా దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోతున్నాం. ఆయనకి అనుకూలమైన రీతిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ సందర్భంగా దేవుడి యొక్క వచనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ తలుపు ఎందుకు వేయమంటున్నాడు అని అంటే, తలుపు బలమైన విశ్వాసానికి సాదృశ్యం. బలమైన విశ్వాసానికి సాదృశ్యం అంటే, ప్రియ స్నేహితులారా, నీకు ఒక అవసరత ఉంది, ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది ఎదురైంది, ఒక పెద్ద సమస్యలో మనం ఇరుక్కుపోయాం. ఈరోజు ఆ సమస్య నుండి మనం విడుదల కావాలని కోరుకుంటున్నాం. ఒక పెద్ద వ్యాధి చేత మనం బాధపడుతున్నాం, డాక్టర్లు లాభం లేదని చెప్పారు, అర్జెంటుగా కార్యం జరగాలి. ఆ సమయంలో మనము ప్రార్థన చేసే విధానంలో ప్రభు అంటున్నాడు, నీవు లోపలికి వెళ్ళి, అంటే ఏ లోపలికి అంటే దేవుని సన్నిధి లోపలకు లేదా విశ్వాసము లోపలకు వెళ్ళి నీ తలుపు వేసుకో. అంటే అర్థం ఏంటంటే, బయట నుంచి సహాయాన్ని ఆశించొద్దు, బయట నుంచి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూడొద్దు, బయట నుంచి సహాయం చేయాలని ఏమాత్రం ఆశపడద్దు, కోరుకోవద్దు. తలుపు వేసేసి లోపల నీవున్నావు, నీ ప్రార్థన వినడానికి దేవుడు ఉన్నాడు. కనుక దేవుని మీదే నువ్వు ఆధారపడితే, దేవుని వైపే నువ్వు చూస్తే, దేవుని సహాయాన్నే నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు ప్రియమైన స్నేహితులారా, దేవుడే అంటాడు కదా, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. ఎందుకంటే ప్రార్థన చేయమని ప్రభువే చెప్పారు. దేవునికి ప్రార్థించేవారు కావాలని నేను కోరుకున్నారు. అడగమని ఆయనే చెప్పారు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పి ఆయనే చెప్పారు. ఈరోజు పిల్లరా, అడగడం అనగా ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం అనగా దేవుని దగ్గర విన్నవించుకోవడం, మన బాధలను చెప్పుకోవడం, మన అవసరాలు చెప్పుకోవడం, మన పరిస్థితి ఎలాగుందో మనుషుల దగ్గర కాకుండా దేవుని సముఖంలో చెప్పుకోవడమే ప్రార్థన చేయడం. ఈరోజు ఆయనే అంటున్నారు, స్వేచ్ఛనిస్తున్నారు, స్వతంత్రతనిస్తున్నారు, రమ్మని పిలుస్తూ ఉన్నారు. నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నీ అవసరత ఏంటో, నీ బాధ ఏంటో, నీ కన్నీటి యొక్క దాని యొక్క విలువని బాధ ఏంటో, ఆ కన్నీరు కాచడానికి కారణమేంటో నా దగ్గర చెప్పు అని దేవుడే ఈరోజు స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనుషుల దగ్గర నీ బాధలు చెప్తే ఒకవేళ వాళ్ళు తీర్చకపోవచ్చు, కానీ ఆరుస్తారు, పరిష్కరించకపోవచ్చు, కానీ సమస్యను పెద్ద చేస్తారు. కానీ సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఎంత పెద్దదైనా, మితి మీరిపోయినటువంటిదైనా, రహస్యమందున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే, మరొక కంటికి తెలియకుండా, మరొక చెవికి వినబడకుండా, నీ సమస్య ఇంకొకరికి ఎవరికీ తెలియకుండా దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఎప్పుడైతే సమస్య వచ్చింది, ఎవరికీ తెలియకుండా సమస్య మరలా పరిష్కరించబడ్డదో, నువ్వెవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ తల పైకెత్తేవానిగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు కొంతమంది వేషధారుల వలె ప్రార్థన చేశామేమో, మన ప్రార్థన వినాలని బయట అందరూ వినిపించేలాగా ప్రార్థన చేశామేమో, సంత వీధుల్లో ప్రార్థన చేస్తున్నావేమో, ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నానని అందరికీ తెలియాలని అందరి ముందు ఒకవేళ వేషధారణతో కూడిన ప్రార్థన తెలియక చేశావేమో, దేవుని క్షమించమని అడిగి ఈ రోజు నుంచి రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే, దేవుని సన్నిధికి
డైరెక్ట్గా నీ సమస్యను తీసుకుపోయే మార్గం ఏదైనా ఉందా అంటే ఒక్క ప్రార్థన అనేటువంటి మార్గం తప్ప మరి ఏదీ లేదు. ఈరోజు అలాంటి గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ బలమైన ఆయుధాన్ని ఉపయోగించి ఈరోజు ప్రార్థనల ద్వారా విజయాలు సాధిద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి సాక్ష్యార్థమై మహిమార్థమై నిలబడి ముందుకు సాగిపోదాం. దేవుడు అటువంటి ప్రార్థనా శక్తి నీకు అనుగ్రహించి నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.